హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే, మనం రోజు వాడే వాట్సాప్లోనే మనకు ఒక హిడెన్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అది చాలా మంది తెలిసిందే. కాకపోతే దాని నుంచి మనకి ఎటువంటి మైనస్ పాయింట్లు ఉన్నాయో మీకైతే ఈ రోజు అయితే చెప్పబోతున్నాను. సో దాని గురించి అయితే ముందుగా ఫ్రెండ్స్ మనం వాట్సాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్లూ కలర్ సర్కిల్ చూస్తారు కదా, ఆ బ్లూ కలర్ సర్కిల్ అనేది ఏంటిదంటే మీ అందరికీ తెలిసిందే, ఏఐ సంబంధించిన ఫీచర్ అన్నమాట. సో ఇది మనకి ఏం చేస్తుంది, ఎటువంటి మైనస్ పాయింట్లు దీంట్లో ఉన్నాయి అనుకుంటే, మన డేటా ఏదైతే ఉంటుందో, మనం చాటింగ్ చేసేది, మనం ఏం చేస్తున్నాం, ఏం కథలు పడుతున్నాం అని చెప్పేసి మన వాట్సాప్ లో అంతా ఉంటది కదా, ఇదంతా అనలైజ్ చేసే అవకాశం అయితే దీనికైతే ఉంటుందన్నమాట. సో ఈ ఏఐ అనేది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి వేరే థర్డ్ పార్టీకి పంపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అది ఏ విధంగా పంపించవచ్చు అంటే, ఈ ఏఐకి సంబంధించిన ఏవైతే వెబ్సైట్ ఉన్నాయో వాటి అన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనం ఏ విధంగా చార్జ్ చేస్తున్నాం, ఏం కథ అని చెప్పేసి, మనం ఏది చార్జ్ చేస్తే ఏ రిప్లై ఇస్తున్నాం, అంతేకాకుండా మనం రెగ్యులర్ గా నార్మల్ గా చాటింగ్ చేస్తూ ఉంటాం కదా, సో దానికి సంబంధించిన రిప్లైస్ అనేవి మనం ఇస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకే ఏఐ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫర్ సపోజ్ ఎవరైనా హాయ్ అని చెప్తే మనం హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసా, లేకపోతే ఈ విధంగా మన కీబోర్డ్లో అయితే ఆటోమేటిక్ కనబడుతుంది. సో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ విధంగా మన డేటా అనేది ట్రైనింగ్ పర్పస్ గురించి అయితే వాడడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదే విధంగా మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా పర్సనల్ ఉంటే అవి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని అయితే మనం రీసెట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీని గురించి ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే, మీ కీబోర్డ్ ఉంటుంది కదా, ఆ మెసేజ్ బాక్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా /reset-AI అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి సెండ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చదువుకోవచ్చు, ది ఏఐ విల్ బి రీసెట్ టు ఇట్స్ డిఫాల్ట్ స్టేజ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఏవైతే చాటింగ్ చేసామో అవన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అయితే అవుతాయి. అవైతే మెటా సర్వర్స్ నుంచి తీసేస్తాం అని చెప్పేసి చూపెడుతుంది అనమాట. ఈ విధంగా మన కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా క్లియర్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి మీరు ఏం చాటింగ్ చేసినా సరే లాస్ట్కి ఇదైతే వేయాల్సి ఉంటుంది, ఒక 2 seconds అనేది టైం తీసుకున్న తర్వాత. లేకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వారికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడనే మీరు చూడొచ్చు, ఆల్రెడీ మెటా సర్వర్స్కి అయితే పంపిస్తామని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు డెలీట్ అయితే అవుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీగా మీరైతే వీటిని డెలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇంకా మీరు 2 settings అయితే చేసుకోవాలి. మెయిన్గా అదేంటిదంటే, ఇక్కడ మీకు టాప్లో మీకు 3 dots లైన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసి ఇక్కడ లాస్ట్లో మోర్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ చాట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మీరు చాటింగ్ చేసింది మెటా ఏఐతో ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అయితే కావడం జరుగుతుంది. దానికి అనలైజ్ చేయడానికి మన డేటా అంటే ఉండదన్నమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడనే మనకు మెటా ఏఐ అని చెప్పేసి కనబడుతుంది బ్లూ కలర్ లో, దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి కనబడుతుంది అన్నమాట. దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. సో ఈ మెటా ఏఐ మనకి ఏం చేస్తుందంటే, వాట్సాప్ లో ఏవైతే మనకు కొత్త ఫీచర్స్ యాడ్ అవుతాయో అవన్నీ మనకు నోటిఫికేషన్ రూపంలో పంపుతుంది అనమాట. దీనివల్ల మీకు మెయిన్గా ఏమవుతుంది, మీ బ్యాటరీ లాస్ అనేది అవుతుంది. అంతేకాకుండా మీ డేటా అనేది ఎంతో కొంత గుంజుతుంది అన్నమాట. సో ఈ విధంగా గుంజినట్టయితే మీకే పెద్ద బొక్కనైతే పడుతుంది. మనం ఈ ఏఐని ఎప్పుడో అమాస పుణ్యానికి అయితే వాడతాం. చాలా మందికి వాడడం కూడా తెలియదు అనమాట. అసలు అది ఎందుకు ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది తెలియదు. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే మీరు అనేది ప్రొటెక్టెడ్ అని అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఏదైతే ఏఐతో చాటింగ్ చేస్తూ ఉంటామో దానికి అనేది మన ఇన్ఫర్మేషన్ పోకుండా, వాటిలో ఉన్న సర్వర్స్కి ఎటువంటి మన డేటా అనేది షేర్ కాకుండా ఈ విధంగా అయితే మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సెట్టింగ్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ నుంచి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. వాట్సాప్లో మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాంట్లోకి అయితే ఎంటర్ కండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చాట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఒక చిన్న చేంజ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మీడియా విజిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ అందరికీ ఆన్లైన్ అయితే ఉంటుంది అనమాట. దాని కింద మీరు చదివినట్టయితే షో న్యూలీ డౌన్లోడెడ్ మీడియా ఇన్ యువర్ డివైస్ గ్యాలరీ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది బేసికల్లీ ఎందుకు వర్క్ అవుతుంది అంటే, మనం వాట్సాప్లో ఎన్నో గ్రూప్లలో అయితే ఉంటామన్నమాట. అంతేకాకుండా ఎవరెవరో మనతోని చాటింగ్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తూ ఉంటారు కదా, ఈ ఆప్షన్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా అవన్నీ డౌన్లోడ్ చేసుకొని మన గ్యాలరీలో అయితే సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాని వల్ల మనకు పెద్ద ఇరిటేషన్ అయితే వస్తుంది అనమాట. మనకు అనవసరం లేని ఫొటోస్ అన్ని మన ఫోన్లోనైతే నిండిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మన ఫోన్ స్టోరేజ్ అనేది ఎక్కువనైతే అవుతుంది అనమాట. సో దీనివల్ల మనం వేరే పని చేయకుండా అయితే అయిపోతాం అనమాట. ఈ ఆప్షన్ని ఆఫ్ చేసి పెట్టుకుంటే ఇప్పటి నుంచి ఆ లొల్లు అనేది మొత్తానికే ఉండదు. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఏదైతే ఫోటోనో వీడియోనో ఉంటుంది కదా, దాన్ని అయితే డైరెక్ట్ క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫైనలీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఈ సెట్టింగ్స్ అనేవి అందరికీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. బై బై.